హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ డాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఈ వారం సంబంధించిన ఎకనామిక్ టైమ్స్ వెల్త్ ఎడిషన్ మ్యాగజైన్‌ని మనం అనలైజ్ చేద్దాము. ఈ వారము డేట్ వచ్చేసి ఫిబ్రవరి 3 టు ఫిబ్రవరి 9 వరకు సంబంధించిన మ్యాగజైన్ అనమాట. ఓకేనా. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి మన ఛానల్ చూసేవాళ్ళు కొంతమంది. నేనేం చేస్తున్నానంటే ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనేది ఉంది కదండీ! ఇక్కడ ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఎవ్రీ వీక్ వస్తుందండి ఇది. డైలీ రాదు. ఇది డైలీ న్యూస్ పేపర్ గాదండి ఇది. ఓన్లీ ఎవ్రీ వీక్‌కి ఒకటేసారి వస్తుంది మ్యాగజైన్. వీక్లీ వన్స్ వస్తుందనమాట. ఓకేనా. మీకు డైలీ న్యూస్ పేపర్ అంటే అది డిఫరెంట్‌గా ఉంటదండి. డైలీ న్యూస్ పేపర్ మీకు చూపిస్తాను. ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి మీకు ఎవ్రీడే వస్తదిది. ఈ పేపర్ మీకు ఎవ్రీడే వస్తది. ఇది మన డైలీ న్యూస్ పేపర్ అనమాట. ఎకనామిక్ టైమ్స్ సంబంధించింది. నేను డైలీ న్యూస్ పేపర్ చేయట్లేదండి. నేను ఓన్లీ ఈటీ వెల్త్ ఎడిషన్ ఉంది గదా! మ్యాగజైన్ ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఉంది గదా! ఇది మాత్రమే మన ఛానెల్‌లో వస్తుందండి. కొత్త వాళ్ళెవరైనా ఉంటే మీరు చూడండి. ఇది నేను ఈటీ వెల్త్ మ్యాగజైన్ మాత్రమే చేస్తున్నాను. ఎవ్రీ వీక్ మండే రోజు వస్తుంది ఈటీ వెల్త్. మండే రోజు మనకి మన ఛానెల్‌లో ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ అనేది అప్‌లోడ్ అవుతుంది. అప్‌డేట్ వస్తుంది మీకు. త్రూ ఔట్ సన్‌లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గాని, డాటా గాని ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఛానెల్‌ని లైక్ చేసుకోండి. అలాగే మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి మనకి మన ఛానెల్‌లో ఏంటంటే ఇది చాలా కొత్త కాంటెంట్ అండి. ఇది ప్రీమియం కంటెంట్. యాక్చువల్‌గా ఇది ఫ్రీ వెర్షన్‌లో అవైలబుల్ ఉండదు మీకు. ఫ్రీ వెర్షన్‌లో మీకు నార్మల్‌గా పేపర్‌లో రాదన్నమాట. ఇది మ్యాగజైన్ ప్రీమియం కాంటెంట్. సో, మన తెలుగులో ఇంత మంచి ప్రీమియం కంటెంట్ చేస్తున్నాం కాబట్టి మీ ఛానెల్‌ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. తెలుగులో అది ఫస్ట్ టైము. ఇది ఇంతవరకు ఎవరు చేయట్లేదు. మనది ఫస్ట్ టైమ్ కాబట్టి సో, మన ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మనం మ్యాగజైన్‌లోకెళ్ళిపోదాం. టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఆహ్, ఆహ్, వచ్చేసి ఈరోజు ఫస్ట్ మనం వచ్చేసి ఇట్ ఈజ్ ఇట్ టైమ్ ఫర్ హైబ్రిడ్ ఫండ్స్ అని చెప్పేసి ఫస్ట్ పేజ్‌లో ఆర్టికల్ ఇచ్చారు. మనం చూద్దాం. ఫస్ట్ మనము వాట్ ఎక్స్‌పర్ట్ అడ్వైస్‌లోకెళ్ళిపోదాం డైరెక్ట్. ఓకేనా. వాట్ ఎక్స్‌పర్ట్ అడ్వైస్. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఎక్స్‌పర్ట్ ఈ వారం ఏమేం స్టాక్స్ ఎక్స్‌పర్ట్ అడ్వైస్ చేశారు ఏంటి అని మనం చూద్దాము. బై రేటింగ్ ఇచ్చారు. ఈ వారంలో బై రేటింగ్ స్టాక్స్ ఇచ్చారు. అలాగే సెల్ రేటింగ్ స్టాక్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే సామ్హయి హోటల్స్, ఎల్ఆర్‌ఓ క్యాపిటల్ వాళ్ళు స్టాక్ ప్రైస్ టార్గెట్ వచ్చేసి 308 దగ్గర ఇచ్చారు. అరౌండ్ 63% అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు 1 ఇయర్‌కి. వీళ్ళేం చెప్తున్నారంటే ఇనిషియేట్ విత్ బై డ్యూ టు ఇట్స్ స్ట్రాటజిక్ పోర్ట్‌ఫోలియో ఎక్స్‌పాన్షన్, increase in occupancy level, value driven growth and enhancement towards upscale segment in IT hubs and Bangalore and హైదరాబాద్. అంటే వీళ్ళకి సంబంధించిన ఈ హోటల్‌కి సంబంధించిన పోర్ట్‌ఫోలియో ఎక్స్‌పాన్షన్ అండ్ ఇంక్రీజింగ్ ఆక్యుపెన్సీ లెవెల్స్ అన్నమాట. వాళ్ళ సంబంధించిన రెవెన్యూస్ గాని గ్రో అవుతున్నాయని జెప్పేసి మనకి ఇందులో చెప్తున్నారు. అలాగే అప్‌స్కేల్ గూడా చేస్తున్నారు. ఐటీ హబ్స్ ఇన్ బెంగుళూరు అండ్ హైదరాబాద్‌లో అని జెప్పేసి మనం దీని ద్వారా అర్థం జేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదాని విలువను నువోమా వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. టార్గెట్ వచ్చేసి 424. అరౌండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 54% ఇచ్చారు. ఈళ్ళేం చెప్తున్నారంటే మెయింటైన్ బై డ్యూ టు ద రోబోటిక్ పర్ఫార్మెన్స్ ఇన్ డిసెంబర్ క్వార్టర్ లీడ్ బై స్ట్రాంగ్ ఆర్డర్ growth in edible oils and food and FMCG segment, consolidation of a market share across most food categories and growing the షేర్ ఆఫ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అండ్ గ్రోసరీ సెగ్మెంట్ ఇన్ ద కీ పాజిటివ్స్ అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి వీళ్ళకి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన ఫుడ్ సెగ్మెంట్ అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ మంచి బ్రాండ్ ప్రొడక్ట్స్ మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు. దాని ద్వారా మీకు ఫ్యూచర్‌లో రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీ గ్రో అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంఫసైజ్ యాంటిక్వెక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు ఇచ్చారు. 3800 ప్రైస్ టార్గెట్ ఇచ్చారు 1 ఇయర్‌కి. అరౌండ్ 26% అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. మెయింటైన్ బై డ్యూ టు ద డీసెంట్ పర్ఫార్మెన్స్ క్వార్టర్ ఇన్ 2024 గ్రోత్ మొమెంటమ్ ఇన్ బీఎఫ్ఎస్ అండ్ టీఎంటీ వర్టికల్స్ అంటే టెక్నాలజీకి సంబంధించిన టెలికాం సంబంధించిన వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ గాని ఎక్స్‌పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఎంఫసిస్ వాళ్ళు అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మార్చ్ క్వార్టర్ ఆర్ ద కీ పాజిటివ్స్ అండ్ దీని ద్వారా మనకి వచ్చే క్వార్టర్ కమింగ్ అప్ క్వార్టర్స్ కూడా మంచి రెవెన్యూ ప్రాఫిటబిలిటీ గ్రో అయ్యడానికి మార్కెట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది.
దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సెంట్రమ్ బుకింగ్ వాళ్ళు ఇచ్చారు. ప్రైస్ టార్గెట్ వచ్చేసి 748 1 ఇయర్‌కి. అరౌండ్ 25% ఆఫ్ అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు బై రేటింగ్. ఇట్ ఈస్ లైక్లీ టు సస్టైన్ ద స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ వాల్యూ గ్రోత్ ఓవర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ డిస్పైట్ ద ఛాలెంజింగ్ మైక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అండ్ మెర్జర్స్ అండ్ synergies ఆఫ్ అక్విజిషన్ ఇన్ ఫిన్‌కేర్ క్రాస్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ లైక్ ఇంప్రూవ్‌మెంట్స్ ఇన్ అసెట్స్ క్వాలిటీ అండ్ గ్రోత్ అని చెప్పేసి చెప్తున్నారు మనకి ఇందులో. వీళ్ళకి సంబంధించిన స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అనేది గ్రో అవుతుంది. అండ్ ఓవర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ అపార్ట్ ఫ్రమ్ ద మైక్రో ఎకనామిక్ కండిషన్స్, అంటే మనకి మైక్రో ఎకనామిక్ కండిషన్స్ అంటే మనకి ఇంటర్నల్ ఇండియా ఏ కండిషన్స్ ఉన్నా వీళ్ళ ఆర్డర్ బుక్ మంచిగా గ్రో అవ్వడానికి చెప్తున్నారు. మంచి అక్విజిషన్స్ జరిగాయి రీసెంట్‌గా. అలాగే వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ సంబంధించినవి కూడా ఇంప్రూవ్‌మెంట్స్ అయితున్నాయని చెప్పేసి మనం ఇందులో చూసుకోవచ్చు. గ్రోత్ అవుతుందని చెప్పేసని. నెక్స్ట్ వచ్చేసి సిప్లా సిస్టమాటిక్ వాళ్ళు ఇచ్చారు. అరౌండ్ 1705 దగ్గర అరౌండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 21.1% అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. మెయింటైన్ బై డ్యూ టు ద స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బ్రాండ్ పర్స్పెక్షన్ సెగ్మెంట్ ఇన్ ఇండియన్ బిజినెసెస్. ఆల్సో ఏ స్ట్రాంగ్ న్యూ product launch pipeline in the USA and opportunities in generics, semi-glide and leadership positions in the perspection business in off-cake and stream balls. కీ స్ట్రాంగ్ హోల్డ్స్. ఓకే. వీళ్ళేం చెప్తున్నారంటే వీళ్ళు కిప్లాకి సంబంధించినది స్ట్రాంగ్ ఒక ఆర్డర్ బుక్ వచ్చిందండి. ఆహ్, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఇన్ ద పైప్‌లైన్ అండ్ యూఎస్‌లో మంచి ఒక ఆపర్చునిటీస్ వచ్చాయి. అలాగే ఒక హై డిమాండ్ ఉన్న డ్రగ్‌కి సంబంధించిన ఆపర్చునిటీస్ వాళ్ళ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఆహ్, ప్రొడక్ట్‌కి సంబంధించిన ఆర్డర్స్ వచ్చాయి. దాని ద్వారా వీళ్ళు రెవెన్యూస్ గ్రో అవ్వడానికి మనకి ఫ్యూచర్‌లో రెవెన్యూ ప్రాఫిటబుల్ గ్రో అవ్వడానికి మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ప్రాఫిటబిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసీసీ యాక్సిస్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారు. అరౌండ్ 2380 దగ్గర అరౌండ్ 19% అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. డ్యూ టు గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ డిసెంబర్ క్వార్టర్ లెడ్ బై హైయర్ వాల్యూమ్స్ అండ్ లైక్లీ టు ఇంప్రూవ్ ఇన్ డిమాండ్ ఇన్ మార్చ్ క్వార్టర్స్ అండ్ లీడ్ బై పికప్ ఇన్ ద కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ అదర్ కీప్ పాజిటివ్స్. ఓకే. దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే ఎస్ఎస్‌సి వాళ్ళు మనకు వాళ్ళ స్ట్రాంగ్ వాల్యూమ్స్ వచ్చాయి. మన స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ వాల్యూమ్స్ వాళ్ళు డెలివర్ చేస్తున్నారు. రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. ఇంకా అప్‌కమింగ్‌లో కూడా బాగా వస్తున్నాయని చెప్పేసని దీన్ని ప్రొజెక్షన్ చేస్తున్నారు. దీని ద్వారా యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సెల్ రేటింగ్ చూద్దాం. సెల్ రేటింగ్ వచ్చేసి కోల్ ఇండియా ఇచ్చారు. కోటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు సెల్ రేటింగ్ అరౌండ్ 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 360 దగ్గర. అండ్ డౌన్ సైడ్ పొటెన్షియల్ వచ్చేసి అరౌండ్ 4% ఇచ్చారు. ఎందుకంటే వీక్ ఎర్నింగ్స్ అన్నమాట. ఎర్నింగ్స్ సరిగ్గా రాలేదు. ఎందుకంటే డిక్లైన్ ఇన్ ద యావరేజ్ రియలైజేషన్ ఫాలోయింగ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ వీక్‌నెస్ ఆఫ్ ఎఫ్ఎస్‌ఏ రియలైజేషన్ ఆర్ అదర్ కీ నెగెటివ్స్. అంటే వీళ్ళు సంబంధించిన అగ్రీమెంట్స్ వాళ్ళ ప్రైస్ ఒక ప్రైస్ వచ్చి ఆప్షన్‌లో ప్రైజెస్ డిక్లైన్‌లు కనిపిస్తున్నాయి. దాని ద్వారా ఇది రెవెన్యూ ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి మనకు సెల్ రేటింగ్ అనేది వచ్చింది. కోల్ ఇండియాకి సంబంధించింది. ఇదండి మనకి ఈ వీక్ సంబంధించిన బై రేటింగ్ అండ్ సెల్ రేటింగ్ స్టాక్స్ ఎక్స్‌పర్ట్ అడ్వైస్ చేశాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో చూద్దాము. మనం స్మార్ట్ స్టాటిస్టిక్స్‌లోకి వెళ్ళిపోదాము. స్మార్ట్ స్టాటిస్టిక్స్. స్మార్ట్ స్టాటిస్టిక్స్‌లో వచ్చేసి ఇటీవలలో టాప్ 50 స్టాక్స్ అన్నమాట. ఓకేనా. స్మార్ట్ స్టాటిస్టిక్స్‌లో టాప్ 50 స్టాక్స్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి మేజర్‌గా చూసుకుంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇగో చూడండి. అందులో మనకి వాట్ ఎక్స్‌పర్ట్ అడ్వైస్‌లో కూడా వచ్చింది మనకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ప్రీవియస్ ర్యాంక్ వచ్చేసి 10 ఉంటే ఇప్పుడు 5కి వచ్చిందన్నమాట. అంటే ర్యాంకింగ్ పెరిగింది. ఓకేనా. ఇలాంటి స్టాక్స్ ఉంటాయి. ఇలాంటి స్టాక్స్ మీరు మనం కన్సిడర్ చేయొచ్చు. ఏమేమి స్టాక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసని. అలాగే మీరు నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మారుతి సుజుకి కూడా 56 నుంచి 17కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీఈ షిప్పింగ్ వచ్చేసి 58 నుంచి 19కి వచ్చిందన్నమాట ర్యాంకింగ్. ర్యాంకింగ్ పెరిగింది యాక్చువల్‌గా స్టాక్స్‌ది. అలాగే ఇక్కడ ఆహ్, క్వేల్ కిరణ్ క్లోతింగ్ అని వచ్చేసి 38 నుంచి 23కి వచ్చింది ర్యాంకింగ్. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ర్యాంకింగ్ అనేది పెరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నిపాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ 65 నుంచి 41కి వచ్చింది ఇక్కడ కూడా. అంటే మంచి మంచి కంపెనీస్ అన్నమాట. ఓకేనా ఇవి. ఇలా ఇక్కడ హెరిటేజ్ ఫుడ్స్ కూడా 59 నుంచి 47కి వచ్చింది. ఇలా రేటింగ్ తక్కువైన స్టాక్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ స్టాక్స్ వస్తాయి. అలాగే స్టాక్ ప్రైజెస్, రెవెన్యూస్ ఎంతెంత చేస్తున్నాయి, నెట్ ప్రాఫిట్, ఎన్‌పీఈ ప్రైస్ టు బుక్ వాల్యూ, పీఈజీ రేషియో 5 ఇయర్స్‌కి డివిడెండ్ ఈల్డ్ ఎంత ఇచ్చింది, అండ్ నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి హోల్డ్ చేస్తున్నాయని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
అండ్ రేటింగ్ వాటి యొక్క రేటింగ్ గూడా చూడొచ్చు. ఎలా ఉంది ఏంటి ఈ వీక్ సంబంధించిన స్టాక్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్స్. ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్స్‌లో ఈరోజు మనకి రెవెన్యూ ప్రకారంగా సీడీఎస్ఎల్ వచ్చింది. 57 పాయింట్ వచ్చింది. అరౌండ్ 57. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 46%, అరౌండ్ చోళమండల్ ఇన్వెస్ట్‌మెంట్స్ 42%, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ వచ్చేసి 40%, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వచ్చేసి 30% అరౌండ్ వచ్చాయి. రెవెన్యూ ప్రకారం లీస్ట్ జీ షిప్పింగ్, హోమ్, ఎన్‌డీసీబీ బ్యాంక్, అశోక్ బిల్డ్కాన్, మనప్పురం ఫైనాన్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు స్టాక్స్. పీఈ రేషియో ప్రకారంగా. ఈస్ట్ పి అలాగే బెస్ట్ పీఈజీ రేషియోస్ సంబంధించిన స్టాక్స్ ఒక్కసారి మీరు ఈ స్క్రీన్‌ని పాజ్ చేసుకుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, ఏంటి అనేది కంప్లీట్‌గా. ఇది మనం చూసుకోవచ్చు. ఈ ఈ వీక్ సంబంధించిన స్మార్ట్ స్టాటిస్టిక్స్‌లో టాప్ ఈటీ వెల్త్ ఒక టాప్ 50 స్టాక్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. కొత్త టాపిక్. మీకు మీరు చాలామంది చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉంటాయి గదండీ! పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మనకు మీ సరౌండింగ్స్‌లో పోస్ట్ ఆఫీస్ ఆఫీసెస్ ఉంటాయి. వాటికి సంబంధించిన స్కీమ్స్ చూద్దాము. ఓకేనా! ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సుకన్య సమృద్ధి యోజన అండ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర అండ్ 5 ఇయర్స్ ఎన్ఎస్‌సి ఇష్యూ అన్నమాట. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇది. స్కీమ్ ఇది. టైమ్ డిపాజిట్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్స్ వీటికి సంబంధించి ఆర్‌డి రికరింగ్ డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్ సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి. అరౌండ్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే 8 ఉన్నట్టున్నాయి. 3, 3, 6, 9 స్కీమ్స్ ఉన్నాయి. 9 స్కీమ్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ అన్నమాట. ఎంత ఇంట్రెస్ట్ రేట్, మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత, మాక్సిమం ఎంత వరకు చేయొచ్చు, ఎవరెవరు ఎలిజిబుల్, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ అని చెప్పేసి, వాట్ ఆర్ టాక్స్ బెనిఫిట్స్ అనేది మనం ఇందులో చూసుకోవచ్చు. క్లియర్ డాటా. ఎవరైతే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో, కొంచెం మాకు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మాకు కొంచెం మంచి రిటర్న్స్ రావాలనుకుంటే మనకి ఈ ఈ ఈ డిపాజిట్ స్కీమ్స్ అనేవి మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు మంత్లీ ఇన్‌కమ్ గనక ఏమన్నా కావాలంటే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ గూడా ఉంది. ఇందులో వచ్చేసి సింగిల్‌కొచ్చేసి అప్ టు 9,00,000 వరకే ఇన్వెస్ట్‌మెంట్ జేయొచ్చు. అదే జాయింట్ చేశారంటే మీకు అప్ టు 15,00,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ జేయొచ్చు. ఇది మినిమమ్ 5 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది. మీకు మంత్లీ రిటర్న్స్ వస్తాయి. ఎలాంటి టాక్స్ బెనిఫిట్స్ ఉండవు. ఇందులో నిల్ టాక్స్ బెనిఫిట్స్. ఇది మంత్లీ ఇన్‌కమ్ వాళ్ళకి బెస్ట్. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మంత్లీ ఇన్‌కమ్ రిటర్న్స్ కావాలంటే మీకు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది బెస్ట్‌గా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇందులో మీకు మంచి రిటర్న్స్ వచ్చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ మనం స్టార్టింగ్ చూద్దాము. స్టార్టింగ్ వచ్చేసి మనకిక్కడ హైబ్రిడ్ ఫండ్స్ గురించి ఇచ్చారు ఈ వారం మనకి. హైబ్రిడ్ ఫండ్స్ వచ్చేసి "ఈజ్ ఇట్ టైమ్ ఫర్ హైబ్రిడ్ ఫండ్స్" అని చెప్పేసని ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. కవర్ స్టోరీ. డైవర్సిఫికేషన్ ఆఫర్డ్ బై థిస్ ఫండ్స్ కెన్ హెల్ప్ టు డీల్ విత్ డౌన్ ట్రెండ్. ఫైండ్ ఔట్ ద విచ్ టైప్ సూట్స్ యూ బెస్ట్ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఓకేనా? హైబ్రిడ్ ఫండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైబ్రిడ్ ఫండ్ కేటగిరీలో మల్టీ అసెట్ అలొకేషన్, అగ్రెసివ్ హైబ్రిడ్ అండ్ డైనమిక్ అసెట్ అలొకేషన్, ఈక్విటీ సేవింగ్స్ అండ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ సంబంధించిన కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మినిమమ్ 1 ఇయర్ రిటర్న్స్ మనం చూసుకోవచ్చు. అండ్ మాక్సిమం 1 ఇయర్ రిటర్న్స్ కూడా చూసుకోవచ్చు ఇందులో. అండ్ యావరేజ్ ఇన్ రోలింగ్ 1 ఇయర్ రిటర్న్స్ కూడా. ఇంటెన్సివ్ లాస్ ఓవర్ 1 ఇయర్‌లో అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఇక్కడ ఇచ్చారు. సోర్స్ వచ్చేసి ప్రైమ్ ఇన్వెస్టర్ అన్నమాట. ప్రైమ్ ఇన్వెస్టర్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మనం చూడొచ్చు. ఈ సోర్స్ అనేది. రిస్క్ రిటర్న్ అది ఏంటనేది. సమ్ హైబ్రిడ్ ఫండ్స్ హావ్ బెటర్ కోషనైడ్ ఫాలోన్ ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అనమాట. మల్టీ అసెట్ అంటే ఏంటి అంటే జనరల్‌గా పేరులోనే ఉంది మల్టీ అసెట్. ఓకేనా? మల్టీ అంటే డిఫరెంట్ అసెట్ అలొకేషన్స్. ఓకేనా? డిఫరెంట్ సమ్ ఈక్విటీస్, బాండ్స్, డెబ్ట్స్, ఆహ్, అదర్ గోల్డ్ కమోడిటీస్ లైక్ మల్టీ అసెట్‌లో మనకి ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇందులో చూసుకుంటే మీరు మల్టీ అసెట్‌లో మీకు ఇక్కడ పెర్ఫార్మన్స్ చూసుకున్నట్లయితే మీకు 26 సెప్టెంబర్ 26 సెప్టెంబర్ 2024 వరకు పర్సెంటేజ్ ఇచ్చారు ఇక్కడ మనకి. బెస్ట్ పెర్ఫార్మన్స్ అండ్ వరస్ట్ పెర్ఫార్మన్స్ ఈ ఇయర్‌కి సంబంధించినయి. రిటర్న్స్ ఇవి చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఇవి. ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వైజ్లీ మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్ మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ అసెట్ అలొకేషన్స్. పరాగ్ పారిక్ ఇగో చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. పరాగ్ పారిక్ డైనమిక్ అసెట్ అలొకేషన్ 0.3% అనేది రిటర్న్స్ వచ్చాయి. అంటే ఈ ఇయర్ సెప్టెంబర్ అంటే ఇక్కడ నుంచే మీకు ఫాల్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది
26 సెప్టెంబర్ నుంచి ఇయర్ ఫాల్ అయింది. ఈ ఇయర్ ఫాల్ అయినా అప్పటినుంచి ఫాల్ అవుతున్నా గాని, కరెక్ట్ అవుతున్నా గాని, ఈ ఫండ్ ఏదైతే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారో దానికి వరస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారో కంపేర్ చేస్తున్నారు. హైబ్రిడ్ ఫండ్స్‌లో ఏం ఫండ్స్ బెస్ట్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసని. డైనమిక్ అంటే డైనమిక్ అకార్డింగ్ టు ద మార్కెట్ కండిషన్స్ డైనమిక్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎందులో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీలో పెట్టాలా, డెప్త్‌లో పెట్టాలా, కమోడిటీస్‌లో పెట్టాలా దాన్ని బట్టి మీకు డైనమిక్‌గా మీకు అసెట్ అలోకేషన్ జరుగుతుంది. అండ్ అగ్రెసివ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ అనేది ఫండ్ అనేది మీకు ఈక్విటీలో ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంతా మీకు డెప్ట్‌లో ఉంటుంది. అండ్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ అని ఇలా కన్జర్వేటివ్ కొంచెం కన్జర్వేటివ్ అంటే 30, 40% అంటే ఈక్వల్ బ్యాలెన్స్‌డ్ అనమాట పెడతారు. 30, 40% ఈక్విటీ, 30, 40% డెప్ట్, ఇంకోటి ఇంకా 30, 40% కమోడిటీస్‌లో పెడతారు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేటివ్ హైబ్రిడ్స్. ఇందులో వచ్చేసి చాలా కన్జర్వేటివ్‌గా ఉంటుంది అప్రోచ్. మోస్ట్‌లీ డెప్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెడతారు. ఈ ఫండ్స్. ఇది మనకొచ్చింది. మనకు ఈ ఈ ఫాల్‌లో గూడా ఎలా పెర్ఫార్మ్ జేసింది అనేది ఈ ఫండ్స్ ద్వారా చూసి అర్థం జేసుకోవచ్చు. ఈ అల్టి మల్టీ అసెట్ డైనమిక్ అసెట్ అలోకేషన్ ఫండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ఇక్కడ గూడా చూడండి ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ, డెప్ట్ అండ్ అదర్ గోల్డ్, బాండ్స్, రియల్ ఎస్టేట్ ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ అసెట్ అలోకేషన్ చేశారనేది మనం అర్థం జేసుకోవచ్చు దీని ద్వారా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ వారం మనకి ఇందులో మనకి ఒకటి బ్యాంకింగ్ స్టాక్స్ ఇచ్చారు. ఒక 5 బ్యాంకింగ్ స్టాక్స్ ఇచ్చారు మనకిందులో చూసుకున్నట్లయితే. బ్యాంకింగ్‌కి సంబంధించిన స్టాక్స్. బ్యాంకింగ్ స్టాక్స్ ఎఫెక్టెడ్ బై సెక్టోరియల్ కాన్స్ అని చెప్పేసని. దీస్ స్టాక్స్ హావ్ సీన్ సబ్సిక్వెంట్ కరెక్షన్ డ్యూ టు ద వరీస్ అబౌట్ రైజింగ్ రిస్క్ ఇన్ అన్‌సెక్యూర్డ్ సెగ్మెంట్స్ అన్నమాట. వీళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, క్వాలిటీ కంపెనీస్ బ్యాంకింగ్ సంబంధించి యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి 22 పాయింట్ అరౌండ్ 22% అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. ఆల్‌మోస్ట్ ఈ 4 స్టాక్స్ ఇచ్చారు మనకి ఈ బ్యాంకింగ్ సెగ్మెంట్‌లో ఏదన్నా మీరు పోర్ట్‌ఫోలియోకి ఏమన్నా కన్సిడర్ చేసుకోవాలంటే స్టాక్స్ ఫిల్టర్ చేసుకోవాలంటే ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు ఇందులో మీకు ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యూచువల్ ఫండ్ ఈటీడబ్ల్యూ సంబంధించిన మ్యూచువల్ ఫండ్ ఇది. మనం ఇవి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో చూద్దాము. నెక్స్ట్ వీడియోస్‌లో ఏమేమి వస్తాయి ఏంటి అని చెప్పేసని. లోన్స్, డిపాజిట్స్ ఏ బ్యాంక్‌లో ఎంతెంత లోన్స్ అనేది ఇక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు. ఒకసారి మీరు స్క్రీన్‌ని ప్రాసెస్ చేసుకొని మీకు ఏ బ్యాంక్‌లో ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్స్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో చూసుకోవచ్చు ఇందులో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అప్‌కమింగ్ వీడియోలో. అండ్ అమ్మీ ఆర్గానిక్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దట్స్ ఇట్ అండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఎందుకంటే తెలుగులో ఎక్కడ లేదండి. చాలా క్వాలిటీ కంటెంట్, ప్రీమియం కంటెంట్ ఇది. ఓకేనా. ఇంకా మనకి ఇంకా ఛానెల్‌లో చాలా వీడియోస్ వస్తున్నాయి. చాలా వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను అప్‌కమింగ్ డేస్‌లో. మీరు మీకు చాలా మంచి వాల్యుబుల్ కంటెంట్ ఇస్తాను. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ నౌ. జై హింద్.